రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. వదిలే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఎవడను నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఆజ్ఞ పొందితిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ఎవడను నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధానాన్ని చూసినట్లయితే ప్రభువారు చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, నా అంతటా నేను ప్రాణమును పెట్టుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తనంతటకు తాను ప్రాణం పెడుతున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి సహజంగా మీలో ఎంతమందికి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు గుర్తుండేవో చెప్పండి. ఎంతమంది గుర్తుండే? లేవా? నేను ప్రతి సంవత్సరం రిపీట్ చేస్తూ ఉండాల్సిందేనా? గుర్తుండే ప్రతి సంవత్సరం మనం గుడ్ ఫ్రైడే అంటే 7 మాటలు ధ్యానించుకుంటాం. ఇక ఈస్టర్ వచ్చిందంటే పునరుద్ధానం గురించి, ప్రభు సమాధి ఆ యొక్క విధానం, సంఖ్యలు బద్దలు చేయబట్టు, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. అయితే ప్రతి సంవత్సరం ధ్యానించిన కోణం కాకుండా ఈ యొక్క విధానం ఈ సంవత్సరం మనం చూసిన మాట ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేను దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. కాబట్టి ఈ యొక్క విషయంలో మనం ధ్యానించే మాట ఏంటంటే, 3 దినాలు ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకుని మనం ధ్యానిస్తూ వస్తాం. అంటే మొదటి కోణం ఏంటంటే, ఇలా ఇక్కడ రాయబడిన మాట, అసలు నా ప్రాణమును ఏం చేస్తున్నాడు, నా అంతటా నేను పెట్టుచున్నాను, తర్వాత దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారం కలదు. అది మనం ధ్యానించే అంశం. కానీ ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, తనంతటకు తాను ప్రాణం పెట్టుచున్నాడు. ఎవడనూ దాన్ని పెట్టమంటేదంటే ఎవడూ అడగట్లేదు, ఎవరూ కూడా బలవంతంగా ఆయన ప్రాణము పెట్టమని బలవంతం చేస్తున్న విధానం కాదు. తండ్రి ద్వారా ఆజ్ఞ పొందాడు, తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ ప్రాణం పెట్టుచున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే బైబిల్ ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నా అంతటా నేనే నా ప్రాణం అని ఏమంటున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఏం పెడుతున్నాడు? తన ప్రాణము. సో తన ప్రాణమును, అందుకే బైబిల్లో మనం అనేక పర్యాయములు చూస్తున్నట్టయితే, పిలాతు దగ్గర కానీ ఇంకా పలు ప్రాంతాలు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నప్పుడు కానీ, గెత్సెమనే తోటలో కానీ నేనే అని ప్రభు సంబోధిస్తూ వస్తాడు. నేనే, నీవన్నట్టే, నేనే అని అనేక పర్యాయాలు ప్రభు సంబోధిస్తున్న అనుభవాన్ని గెత్సెమనే తోటలో కానీ, పిలాతు దగ్గర కానీ పలు ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ వస్తాం. అంటే అర్థం ఏంటంటే, నేనే అంటే నా అంతటా నేనే దాన్ని ప్రాణం పెట్టుటకు ఇష్టపడుతున్నానని ప్రభు చదివిస్తున్నాడు. వాస్తవానికి మనం అందరం ఏమనుకుంటామంటే, ఈ యొక్క ప్రాణం అన్నది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి అసలు మెయిన్ కారణం ఎవరైనా చెబుతాం మనం? వాస్తవానికి ఎవరైనా చెబుతాం? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి మొదటి కారణం ఎవరైనా చెబుతాం మనం? లేదా ఆయన సిలువ వేయబట్టడానికి ఎవరి కారణం అని చెబుతాం? ఇశ్రాయేలు, ఇంకా మన పాపములు, ఇంకా వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబట్టడానికి మొట్టమొదటి మన నోట్లో నుంచి వచ్చే మొదటి కారణం ఏంటంటే, ఇస్కరియోతు యోధ గుర్తొస్తాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. ఏమంటాము? ఇస్కరియోతు యోధనే ప్రభువుని సిలువేశాడు, అప్పగించాడు అని చెప్పి అంటాం. వాస్తవానికి ప్రభు ఏమన్నాడు? నా అంతటా నేను పెట్టుచున్నాను దాన్ని. ఏ ఇస్కరియోతు యోధను, ఏ అధికారులు, ఏ ప్రధానులు, వాళ్ళంతటికి వాళ్ళు పెడతాం. వాళ్ళు పెట్టమంటే పెట్టేది కాదు. ఇది నా అంతటా నేను ప్రాణం పెట్టుచున్నాను. అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే,
నా అంతటి నేను ప్రాణం పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం ప్రాణం పెడుతూ వచ్చాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించి మునుపు ప్రభు నడిపే కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇదే కాల సమయంలో ఈ రీతిలో సంఘముగా, నీ ప్రజలుగా నీ సన్నిధిలోకి వచ్చి నీ పరిశుద్ధమైన పాదముల దగ్గరికి వచ్చి ఈ రీతిలో వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం ఇది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటున్నా. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నా తండ్రి, నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడమని, మీ ఉద్దేశాలు మీ ఆలోచన మా పట్ల ఏమైతుందో నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తూ మీ వాక్య వెలుగులో మాతో మాట్లాడండి. ఇక్కడ కూర్చున్న నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని, నా మటుకు నేనైతే బలహీనుడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని ఒప్పుకుంటున్నా. దయచేసి నన్ను క్షమించి నన్ను ఆత్మ ద్వారా నడిపించి శత్రు సిగ్గునికి మహిమ తెచ్చుకోమని, నాతో మాత్రం మీరు మాట్లాడమని, మీ ఉద్దేశాలు బయలుపరచమని ప్రార్థిస్తూ, మీ ఆత్మాభిషేకం నడిపింపు కూడా మాకు దయచేయమని, వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయమని ప్రార్థిస్తూ, మీకు అప్పజెబుతూ దేహ బలహీనతలు కలిగిన వారిని, అనారోగ్యం కలిగిన వాడిని ప్రభు నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించమని, నీ ఆత్మాభిషేకం నడిపించమని, పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు, నీ యొక్క పునరుద్ధాన శక్తి బలాన్ని దయచేయమని, మీకు అప్పజెబుతూ ముందున్న సమయంతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఒక మాట గమనించినట్లయితే, కాబట్టి బైబిల్లో ఒక విషయం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అదే ఇంకొకటి, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రభువే అంటున్నాడు, నా ప్రాణమును ఏం చేస్తున్నాడు, నా ప్రాణమును నేనే పెట్టుచున్నాను అన్నాడు. నా అంతటా నేను పెట్టుచున్నాను. ఎవరి కోసం తన ప్రాణమును పెట్టాడు తనంతటా అంటే ఎవరి కోసం తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎవరి కోసం పెడుతున్నాడు, ప్రాముఖ్యంగా ఎవరి కోసం తనంతట తాను ప్రాణం పెడుతున్నాడంటే, రండి మొదటి మాటను చూద్దాం. ఎవరి కోసం ఆయన ప్రాణం పెడుతున్నాడు అని అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఎవరి కొరకు ఆయన తనతో తన ప్రాణం పెడుతున్నాడు అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఎవరి కొరకు తనంతటకు తాను ప్రాణం పెట్టుతున్నాడు అని అంటే బైబిల్ చెప్తున్న మాట, మొట్టమొదటి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవరి కోసం అని అంటే త్రోవ తప్పిపోయినటువంటి ప్రజల కొరకు. ఎవరి కోసం? త్రోవ తప్పిపోయినటువంటి ప్రజల కొరకు. ఈరోజు బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క మార్గంలో ఉండకోకుండా దేవుని దగ్గర నుంచి పంపించబడినటువంటి మానవుడు, దేవుని యొక్క స్వరూపంలో సృజించబడినటువంటి ఒక మానవుడు, దేవుడు తన పోలికలో తన రూపం చొప్పున ఎవరినైతే సృజించుకున్నాడో ఆ మానవుడు, ఆ మనుషుడు దేవుని యొక్క విధానంలో ఉండకోకుండా ఏం చేస్తూ వస్తున్నాడు? దారి తప్పిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, దారి తప్పుతున్న వాటి కాబట్టి దారి తప్పుతున్నటువంటి అనుభవం. ఈరోజు మన జీవితాలు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, దారి తప్పిపోయినటువంటి ప్రజల కొరకు. ఎవరి కొరకు? దారి తప్పిపోయినటువంటి ప్రజల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తూ వచ్చాడు? సిలువ వేయబడుతూ వచ్చాడు. కానీ ఈరోజు మన జీవితాలు అందరూ కూడా దారి తప్పిపోయి అనేక విధానాల్లో దేవుని విడిచిపెట్టి తిరిగిన అనుభవం ఉండడం మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దారండి.
ఎవరి కొరకు ఆయన సిలువ వేయబడుతూ వచ్చాడు? నా అంతటా నేను ప్రాణం పెడుతున్నాను. ఎవరి కోసం పెట్టాడు? మొట్టమొదటిగా దారి తప్పిపోయినటువంటి ప్రజల కొరకు. రెండోదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనం. ఎవరి కోసం తనతో తాను ప్రాణం పెడుతున్నాడు? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండవ మాట, ప్రియులారా, ఎవరి కోసం ఆయన ప్రాణం పెట్టుచున్నాడు అని అంటే మొట్టమొదటిగా ఎవరి కోసం? త్రోవ తప్పిపోయినటువంటి వారు. సో వారి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా తప్పిపోయిన గొర్రె గురించి కూడా కొన్ని విధానాలు చెబుతూ వస్తాడు. దారి తప్పిపోయినటువంటి గొర్రెని ఎలా దేవుడు మరి దాని కొరకు వెతికినప్పుడు ఆ గొర్రె దొరికినప్పుడు భుజాల మీద వేసుకుంటూ వచ్చాడు. అదే రీతిలో మన దారి తప్పిపోయిన మన కొరకు ఆయన కలువరిశిలలో దారి తప్పిపోయిన మనల్ని తిరిగి దేవుని యొక్క మందలో, దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క వనములో, దేవుని యొక్క సన్నిధిలో చేర్చడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తాను మన కొరకు ప్రాణం పెట్టాడు. అర్థమవుతుందండి? తనంతట తాను మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు? గొర్రెల వలె దారి తప్పిపోయిన మనల్ని, దారి తప్పిపోయి దూరం వెళ్ళిపోయినటువంటి మనల్ని, ఈ లోకంలో పాపంలో పడిపోయినటువంటి మనల్ని తిరిగి దగ్గరకు చేర్చడానికి దేవుని యొక్క వనములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క అంగం, దేవుని యొక్క మందిరంలో ఒక అవయవంగా, ఒక సంఘంలో ఒక అంగముగా మనం చేయడం కొరకు, మనల్ని చేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి వచ్చి మన కొరకు తనంతట తాను ప్రాణం పెడుతూ వచ్చాడు. ఇది మొదటిది. రెండోది ఇక్కడ చూస్తూ వస్తున్నాం, నేను పాపంలోనే పుట్టినవాడను. ఏమంటాడు? పాపంలోనే. రెండో మాట ఇక్కడ రాబడిన మాట ఏంటంటే పాపము. ఏం జరుగుతుంది? పాపం. సో ప్రియులారా, ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏంటంటే నా అంతటి నేను ప్రాణం పెడుతున్నాను అన్నాడు. ఒకటి, దారి తప్పిపోయిన ప్రజల్ని, లోకంలో పాపంలో దారి తప్పిపోయిన ప్రజల్ని తిరిగి దేవునిలోకి నడిపించడం కొరకు, తిరిగి దేవుని రాజ్యం కొరకు, తిరిగి దేవుని రాజ్యం కొరకు సమకూర్చడం కొరకు ఆయన తనంతట తాను ప్రాణాన్ని పెట్టాడు. ఇది మొదటిది. రెండు, తనంతట తాను ప్రాణం ఎందుకు పెడుతూ వచ్చాడు అంటే ఎవరి కోసం పెట్టాడంటే పాపంలో జీవిస్తున్నటువంటి మనుషుల కొరకు. ఎవరి కొరకు? పాపంలో జీవిస్తున్నటువంటి వారు. ఇంకా మీరు చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం మీరు చూసినట్లయితే 16వ అధ్యాయంలో చూసినట్లయితే అనేక విషయాలు రాయబడుతూ వస్తాయి. అక్కడ ఒక మాట అంటాడు కదా, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో, నీవు రక్తపు మడుగుల్లో పొర్లుచున్నప్పుడు, ఏమైంది? రక్తపు మడుగుల్లో పొర్లుచున్నప్పుడు నేను చదువుక అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి నీతో చెప్పి తిని ఏమన్నాడు? బ్రతకమని చెబుతూ వచ్చాడండి. సో ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏమని రాయబడుతూ వచ్చింది బైబిల్ అంటే నువ్వు బ్రతకమని చెప్తున్నాడు. ఏమన్నాడు? బ్రతకమని. ఎవరిని? పాపములో జీవిస్తూ పాపములో పుట్టినటువంటి మానవుణ్ణి, పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్నటువంటి మానవుణ్ణి తిరిగి బ్రతికించడం కొరకు. ఏ పాపమునైతే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? రోమపత్రిక అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం రాయబడుతూ వచ్చింది, పాపం వల్ల వచ్చే జీతము మరణం అని బైబిల్ సెలవిస్తుంది. మానవుని యొక్క పాపాలను బట్టి మానవుడికి వచ్చే జీతం ఏంటి? మరణం. అయితే బైబిల్ ఏమంటుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి ఆ మరణములో నుండి మానవుని బ్రతికించడం కొరకు, ఆ మరణం నుండి మానవుని తప్పించడం కొరకు, ఆ మరణపు వేదన నుండి మానవుని తీసివేయడం కొరకు, ఆ మరణపు భయంకరమైన మరణపు పాశముల నుండి మానవుని విడిపించడం కొరకు ఈ లోకానికి నరవతారుగా దిగి వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకే కేవలం మన పాపాలను బట్టి మనం చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తిరిగి మనల్ని బ్రతికించడం కొరకు తనంతట తాను ప్రాణం పెడుతూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? తనంతట తాను ప్రాణం పెడుతూ వచ్చాడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? అపరాధముల చేత పాపం చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మొట్టమొదటిగా తనంతట తాను ప్రాణం ఎందుకు పెడుతూ వచ్చాడు?
చెప్పండి. మొట్టమొదటిగా తనంతట తాను ప్రాణం ఎందుకు పెడుతూ వచ్చాడు? త్రోవ తప్పిపోయిన మనల్ని దేవుల్లో చేర్చడం కొరకు. 2, తనంతట తాను ప్రాణం ఎందుకు పెడుతూ వచ్చాడంటే పాపములను బట్టి చచ్చిపోయిన స్థితిలో, పాపములో పొర్లుతూ, పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే ఉంటూ, పాపం నుండి వెలుపడికి రాకుండా పాపంలోనే నిత్యము పొర్లుతున్నటువంటి మానవుల్ని తిరిగి బ్రతికించడం. పాపం వల్ల వచ్చే జీతం అపసరపడు 2 రాసిన దేవుళ్ళు వచ్చేటప్పటికి వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే వచ్చే మరణాన్ని, మానవుడికి వస్తున్న మరణాన్ని, మానవుడికి వస్తున్నటువంటి మరణాన్ని తప్పించి ఆ మానవుని తిరిగి బ్రతికించడం కొరకు తనంతట తాను ప్రాణం పెడుతూ వచ్చాడు. నా అంతా నేను ప్రాణం పెడుతున్నాను అన్నాడు. ఎందుకు ప్రాణం పెడుతున్నాడు? ఎందుకంటే దారి తప్పిపోయిన మనల్ని దేవుల్లో చేర్చడం కొరకు. 2, ఎందుకు ప్రాణం పెడుతున్నాడు? ఎందుకు ప్రాణం పెడుతున్నాడు? పాపం వచ్చేతో చచ్చిన స్థితిలో పాపంలో బొర్లుతూ పాపంలోనే జీవిస్తున్న మనల్ని తిరిగి బ్రతికించడం కొరకు తనంతట తాను ప్రాణం పెడుతూ వచ్చాడు. ఇది 2వ మాట. 3వదిగా చూద్దాం రండి. తనంతట తాను ప్రాణం ఎందుకు పెడుతూ వచ్చాడు? తనంతట తాను ప్రాణం ఎందుకు పెడుతూ వచ్చాడు? రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే కీర్తన గ్రంథము 51వ అధ్యాయం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం. దేవా చలక ఏమని రాయబడుతూ వచ్చింది? దేవా నాకు శుద్ధ హృదయం కలుగజేయము. యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తాను ప్రాణం పెట్టడానికి గల 3వ కారణం ఏంటంటే మానవునికి శుద్ధ హృదయం కలగజేయటం. దేని కొరకండి? మానవుడికి శుద్ధ హృదయము. అంటే మానవుడి హృదయం ఎలా ఉంది? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఏమని రాయబడుతూ వచ్చింది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇప్పుడు అర్థమవుతుందండి శుద్ధ హృదయం ఎందుకు అవసరం. శుద్ధ హృదయాన్ని మానవుడు కలగజేయడానికి తనంతో తాను ప్రాణం పెడుతున్నాడు. శుద్ధ హృదయం లేకపోతే మానవుడు ఏ హృదయం ఉంది? బైబిల్ చెప్పిన మాట ఏంటి తెలుసా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న మరొక మాటను చూస్తున్నారండి. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయం నొచ్చుకొను. ఎందుకు నొచ్చుకున్నాడు? దేవుడు నొచ్చుకోవడానికి గల కారణం ఏంటి? 5వ వచనం. నరులో చెడుతనము భూమి గొప్పదియు. అది అర్థమవుతుందాక? ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తాను ప్రాణం పెట్టడానికి గల కారణం ఏంటంటే 3వ కారణం శుద్ధ హృదయం కలుగజేయటానికి. శుద్ధ హృదయం లేకముందు మానవుడి హృదయం ఎలా ఉంది? 1 మోసకరమైనది ఉంది, 2 వ్యాధి కలిగిందిగా ఉంది, 3వది ఎలా ఉంది? చెడిపోయినటువంటి ఉద్దేశాలు కలిగిందిగా ఉంది, చెడిపోయిన ఆలోచన కలిగిందిగా ఉంది, చెడిపోయినటువంటి విధానంలో ఉన్నప్పుడు దేవాతి దేవుడే తన కుమారుని లోకాన్ని పంపి తన కుమారుని యొక్క శరీరములకు మరణంలో అనుగ్రహించడం ద్వారా ఆ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ఆజ్ఞ, తండ్రి యొక్క ఆజ్ఞను పొంది తనంతట తాను ప్రాణం పెట్టడం ద్వారా, తనంతట తాను ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడటం ద్వారా, తనంతట తాను ప్రాణం పెట్టడం ద్వారా మానవుడి కొరకు ఎందుకోసమైనా ప్రాణం పెట్టాడంటే శుద్ధ హృదయాన్ని కలుగు చేయడానికి. తనంతట తాను ప్రాణం పెట్టడం ద్వారా మానవుడికి శుద్ధ హృదయం కలుగు చేయబడుతుంది. ఈ శుద్ధ హృదయం మానవుడికి ఎలా వస్తుంది? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. ఏమైంది? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యములు. అదే అర్థమవుతుందండి. వాక్యము అసలు శుద్ధ హృదయం కావాలంటే మానవుడికి ఏం కావాలా? వాక్యం కావాలి. అవును కదా? ఒక మానవుడికి హృదయం ఎలా ఉంది? మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, చెడిపోయినటువంటి తలంపులు కలిగినటువంటిది హృదయం. అసలు హృదయం ఎక్కడ ఉండిద్దో చెప్పండి. హృదయం ఎక్కడ ఉండిద్ది? సహజంగా మనకు సింబల్స్ ఉంటాయి. హృదయం అంటే మీరు ఏం చెప్పించగలరు?
హార్ట్ అనేది ఒక లవ్ సింబల్ లాగా, హార్ట్ లాగా చూపిస్తాం. వాస్తవానికి హృదయం అనేది కనబడుద్దా కనబడదా? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. హృదయం కనబడిద్దా కనబడదా? హృదయం అంటే ఏ గుర్తు చూస్తాం మనం? హార్ట్ గుర్తు చూస్తాం. మరి హార్ట్ గుర్తు కనబడిద్దా లేదా మన దేహంలో? ఇప్పుడు సపోజ్ హార్ట్కి సర్జరీ చేయాలా, ఓపెన్ చేస్తే హార్ట్ కనపడిద్దా లేదా? హార్ట్ కనపడదు. దాన్ని ఏమంటాము మనం? మరి హృదయం ఎక్కడ ఉంది? గుండె హృదయం ఎక్కడ ఇది? సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది హార్ట్, ఇది ఒక గుండె. కానీ హృదయం అన్నది మానవుల్లో నివసించింది అంతరంగంలో. అది దానికి రూపం లేదు, అది కనబడటానికి లేదు. అంటే రూపం లేదని ఎందుకంటే బయటికి మనకు కనబడేది లేదు. దాని స్వభావము, దాని మనస్తత్వము, దాని ఆలోచనలన్నీ కూడా మనలోనే ఇమిడి ఉంటాయి. అది మనం మాట్లాడే మాటను బట్టి బయటికి కనపడేది, అది మనం ఉద్దేశించే ఉద్దేశాన్ని బట్టి బయటకు కనపడేది, అది మన ప్రవర్తన బట్టి బయటికి కనపడేది, అది మన యొక్క ఆలోచన బట్టి బయటికి కనపడుతూ వచ్చింది. సో ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఎవరైనా సరే హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే చెక్ చేసి దాన్ని సరి చేయొచ్చు. హృదయానికే ప్రాబ్లం వస్తే, ఇప్పుడు మానవుని నిలువుగా కోసిన హృదయం ఎక్కడ కనపడిద్ది? అడ్డంగా కోసిన ఎక్కడ కనపడిద్ది? ఎందుకంటే దాని స్వభావము, దాని మనస్తత్వం అంతా కూడా మనలో ఇమిడి ఉంటాయి. సో ఇక్కడ మానవుని ఎంత కోసినా కానీ కనపడదు, హార్ట్ కనపడితే అంతవరకే. హృదయము మోసకరమైనది. సో మానవుని యొక్క జీవితంలో అంతరంగంలో చొచ్చుకుని మానవుని యొక్క జీవితాన్ని మోసంగా, మానవుని యొక్క జీవితాన్ని వ్యాధిగా, మానవుని యొక్క జీవితాన్ని బాల్యం నుండే చెడ్డ యొక్క ఉద్దేశాలు కలిగించే హృదయాన్ని శుద్ధి చేయడం కొరకు, అటువంటి శుద్ధ హృదయం కలుగు చేయడం కొరకు, మానవుని యొక్క హృదయంలో ప్రతి అపవిత్రతంతో తీసివేసి శుద్ధి చేయడం కొరకు యేసు క్రీస్తు ప్రభువారు తనంతట తాను ప్రాణం పెడుతూ వచ్చాడు. అర్థమైందండి? తనంతట తాను ఎందుకు ప్రాణం పెడుతూ వచ్చాడు? మానవుని హృదయంలో ఉన్న చెడ్డగాని, మానవ హృదయంలో దురాలోచన, అపవిత్రత, పాపము, ఇంకేమైనా దశ మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివినట్టయితే, ఒక స్త్రీని మోహంతో చూచువాడు అప్పుడే తన హృదయం అంటూ ఏం చేసినట్లు? వ్యభిచరించినట్లు. హృదయంలోనే ఎన్నో వ్యభిచారాలు ఉన్నాయి, ఎన్నో మోసం ఉంటుంది, ఎంతో అపవిత్రత ఉంటుంది, ఎంతో పాపం ఉంటుంది. వీటన్నిటిని కూడా ఇట్టి అనుభవాలు కలిగిన హృదయాన్ని శుద్ధి చేయడం కొరకు తనంతటకు తాను ప్రాణం పెడుతున్నాడు. ఏమంటాడు? నా అంతటి నేను ప్రాణం పెడుతున్నాను మీరు ప్రభు. ఎందుకు తనంతట తాను ప్రాణం పెడుతున్నాడు? ఊరకనే పెడుతున్నాడా? పల్లెక పెడుతున్నాడా? ఏం కానీ ఖాళీగా ప్రాణం పెడుతున్నాడా? ఎందుకు ప్రాణం పెడుతూ వస్తున్నాడు? నా అంతటా నేను ప్రాణం పెడుతున్నాను. దేని కొరకు ప్రాణం పెట్టాడు? ఒకటి దారి తప్పిపోయిన మనం, దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని దగ్గర లేనప్పుడు, దేవుని దగ్గర రానప్పుడు, దేవుని సన్నిధికి వెలుపడి ఉన్న తప్పిపోయిన బెరలేకుండా మనల్ని తిరిగి చేర్చి, తిరిగి దేవుని యొక్క వనంలో, దేవుని మందిలో చేర్చడం కొరకు తనంతట తాను ప్రాణం పెడుతూ వచ్చాడు. మనల్ని దేవుని యొక్క మందిరంలో ఒక అవయవంగా చేయడం కొరకు తనంతట తాను ప్రాణం పెడుతూ వచ్చాడు. 2, ఎందుకోసం ప్రాణం పెట్టాడు? మన పాపంలో పొర్లుతూ పాపంలో పుట్టిన మన యొక్క పాపాలను తీసివేయడం కొరకు తనంతట తాను ప్రాణం పెట్టాడు. 3, దేని కొరకు? శుద్ధ హృదయం మనకు శుద్ధ హృదయం కలుగు చేయడానికి తనంతట తాను ప్రాణం పెట్టాడు. ఇక్కడ 2 మాటలు చదివి ముగిచ్చేద్దాం రండి, సమయం లేదు, ఆరాధన టైం అవుతుంది. 2 మాటలు తనంతట తాను ప్రాణం పెడుతున్న 3వ కారణం ఏంటంటే, శుద్ధ హృదయము సరైన విధానంలోని హృదయాన్ని శుద్ధి చేసి ఆ హృదయాన్ని శుద్ధ హృదయం చేయడం కొరకు తనంతట తాను ప్రాణం పెట్టాడు. ఇది 3. 4వ విషయం ఇక్కడేముంది? కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలోనే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం ఇప్పుడు చదివిన వాక్య భాగం, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా. ఎందుకు తనంతట తాను ప్రాణం పెట్టాడంటే, ఒక నూతనమైన ఏం చేస్తున్నాడు? క్షమించండి, స్థిరమైన మనసు ఇవ్వటానికి. దేని కొరకండి? స్థిరమైన మనసు. ఈరోజు మన జీవితంలో స్థిరత్వం లేనటువంటి వారు, ఒకవేళ దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని మందిరానికి వస్తున్నా, స్థిరత్వం లేనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు, పూర్తిగా స్థిరమైన మనసు లేని వారు, అస్థిరుడు, సరైన విధానంలో లేనటువంటి వారు, సగం లోకం సగం దేవుడని జీవించేవారు. ఇక్కడ దేవుని మందిరానికి వస్తాం, దేవుని మందిరంలో పరిశుద్ధులుగా ఉంటాం, దేవుని మందిరాన్ని వెలుగుతా లోకానుసరమైన ప్రతి ఆచారాలను అనుసరిస్తూ వస్తాం. అదేంటంటే స్థిరమైన మనసు లేదని అర్థం. దేవుని మందిరంలోనేమో పరిశుద్ధులుగా ఉంటాం, హెబ్రోన్ సహవాసం, భక్సింగ్ గారి యొక్క ఫెలోషిప్ అంటాం. బయటికి వెళ్ళిన తర్వాత ఏమో పనికిమాలిన చెత్త అంతా మిడి ఉంటుంది మనలో. పనికిమాలిన చెత్త అంటే
ఎవరైనా ఒక వివాహం చేస్తున్నారు అనుకో, వివాహం చేశారు భక్సింగ్ గారి సహవాసంలో, అంటే ఈ యొక్క అనుభవం హెబ్రోన్ యొక్క అనుభవంలో వివాహం ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఎప్పుడైనా జరిగింది ఇక్కడ వివాహం మందిరంలో? జరిగిందే లేదా? జరిగే ఉంటుంది. ఎట్లా చేస్తారు సహజంగా చెప్పండి? చుట్టూ ముంగట, ఇంటి ముంగట పందిరేసి దానికి ఒక తాటేకులు కొబ్బరాకులు కట్టి, తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి నలుగేసి, వాళ్ళకు కొద్దిగా పసుపు పూసి, వాళ్ళ చేతులకు గోరెంటాకులు పెట్టి, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మందిరానికి తీసుకొస్తే మేము వివాహం చేస్తాం. ఇది కరెక్టే కదా హెబ్రోన్ సహవాసం? ఇంతేనా కదా? మరి ఎందుకు చేస్తున్నారు కానన్నప్పుడు? ఇది కరెక్ట్ కాదని మనకు తెలుసు. ఇది కరెక్ట్ కాదని తెలిసినప్పుడు ఈ ఆచారాలు ఎందుకుంటూ వస్తున్నాం? ఎగ్జాంపుల్ వివాహం చెప్పి ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఎవరైనా చచ్చిపోతే మందిరానికి రారు, 3 రోజులు 7 రోజులు మందిరానికి రాని ఉంటారు. మరి యేసుప్రభు చచ్చిపోతే మందిరానికి ఎందుకు వచ్చారు? యేసుప్రభు చనిపోతే ఎందుకు వచ్చారు మందిరానికి? సహజంగా బయట అది కీడు అంటారు. ఇంకో కొత్తగా అది పాత భాషే. మైలు అన్నా మాకు మైలు ఉందంటాడు. మైలేంటి? మలిన వస్త్రములన్నిటిని తీసివేసి పరిశుద్ధ వస్త్రాలు ఇచ్చినప్పుడే మైలు ఇంకెక్కడుంది నీకు నాకు? మనకు పట్టిన మైలు ఎప్పుడో తీసేసాడు. కానీ మనం చెప్పే మాట ఏంటి తెలుసా? మైలు చనిపోతే మందిరానికి రారు. ఇంకా ఎన్నెన్నో ఉండే చెప్పుకుంటా పోతే, ఇప్పుడే నీకు ఇంటికి వెళ్ళిపో బ్రదర్, మా దగ్గర పరిచయం చేయొద్దు అంటారు. చాలా ఉంటూ వస్తాయి. ఇవన్నీ ఆచారాలు కట్టుబాట్లు. వీటన్నిటిని కొనసాగించుకుంటూ వెళ్తున్నాడు. స్థిరమైన మనసు లేని మానవుడికి దేవుడి మందిరంలోకి వస్తున్నాడు. మరి క్రైస్తవులే, రక్షణ పొందిన వారే, మారుమనసు పొందిన వారే, బాప్తిసం తీసుకున్న వారే, ప్రాముఖ్యంగా సంఘంలో ప్రాముఖ్యత కలిగిన వారే. కానీ వదలలా. స్థిరమైన మనసు లేదు. ఎందుకు? ఆ పోన్లే బ్రదర్, ఆ కాన్లే బ్రదర్ అంటారు. అందుకే ఒక మాట రేపడుతొచ్చింది, లోకము దాని ఆశలు, దాంతోపాటు మనం కూడా ఉంటామేమో. రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన లోకము దాని ఆశలు గతించిపోయే వాళ్ళు మనం కూడా ఉన్నామేమో. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి స్థిరమైన మనసు లేదు. కాబట్టి స్థిరత్వం లేక ఏదో పండక్కి, పబ్బానికి, గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని, క్రిస్మస్ అని, నూతన సంవత్సరాన్ని వాగ్దానం కొరకని మందిరానికి వచ్చి స్థిరత్వం లేని మనకి స్థిరత్వమైన జీవితం, స్థిరమైన మనసు ఇవ్వటం కొరకు ఆయన కలువరిశిలో తనంతట తాను ప్రాణం పెట్టాడు. స్థిరత్వమైన మనసు లేని మనకి, అంటే నిలకడగా మనసు లేని మనకి స్థిరత్వం కలిగిన, నిలకడ కలిగిన మనసును ఇవ్వటం కొరకు తనంతట తాను ప్రాణం పెట్టాడు. ఇది 4. 5వ మాట అక్కడ రాబడుతుంది, నూతనమైన ఆత్మ. ఏమరాయబడుతుంది? నూతనమైన ఆత్మ. 5వదిగా నూతనమైన ఆత్మ ఇవ్వటానికి కీర్తన 51 అధ్యాయం రాయబడిన మాట అదే. నూతనమైన ఆత్మను పుట్టించడానికి తనంతట తాను ఎందుకు ప్రాణం పెడుతూ వచ్చాడంటే మానవుడికి నూతనమైన ఆత్మను ఇవ్వటానికి. ఒకప్పుడు మనం దేవుని ఎరుకమునకు మనలో ఉన్న ఆత్మ వేరు. మనలో ఉన్న ఆత్మ ఆలోచన ఎలా ఉంటాయి? అబద్ధం ఆడాలి, మోసం చేయాలి, దొంగతనం చేయాలి, వ్యభిచరించాలి, పాపం చేయాలి, ఇటువంటి పరిపాలన దరిద్రవంత మనలో ఉండేది. ఈ చెత్తనంతా తీసివేయడం కొరకు తనంతట తాను ప్రాణం పెట్టాడు. తనంతట తాను ప్రాణం పెట్టి నూతనమైన మనసును మనకు అనుగ్రహిస్తున్నాడు. నికోదేము అనే ఒక వృద్ధుడు వచ్చి ప్రభుని అడుగుతాడు, అయ్యా ఒకడు కొత్తగా జన్మించాలంటే మరి ఏం చేయాలి? అతడు మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలా? అంటే తాను చెప్పిన మాట ఏంటి? చనిపోయి మళ్ళా పుట్టాలా? కొత్తగా జన్మించడం అంటే అది కాదు. క్రొత్త జన్మ వేరు. అసలైన విధానం మనం అర్థం చేసుకుంటే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో తల్లిదండ్రులు గర్భము ధరించాను, నాలో శుద్ధ హృదయం కలుగజేయి, స్థిరమైన మనసు కలుగజేయి, నాకు నూతనమైన ఆత్మనివ్వు, నా జీవితం ఇప్పుడు బాగాలేదు, స్థిరమైనటువంటి ఆత్మను కలుగజేయి. ఎవరైతే అడుగుతున్నారో వారి జీవితంలో నూతనమైన జీవితం ఆరంభించబడుతుంది. ఒక నూతనమైన సృష్టి. అందుకే వచ్చింది, ఎవరైనా క్రీస్తుని పాపవి గతించను, ఇదిగో క్రొత్త వాయును, ఒక క్రొత్త మనస్సు, ఒక క్రొత్త జీవితము, ఒక క్రొత్త క్రైస్తవ జీవితం మనకివ్వటం కొరకు ఆయన తనంతట తాను ప్రాణం పెట్టాడు. అర్థమవుతుందండి? ఒక క్రొత్త మనస్సు, ఒక క్రొత్త జీవితము, ఒక పాత జీవితం కాదు. ఇక్కడ పాత జీవితం ఎంతమందికి లేదో చేతులు ఎత్తండి. లేని అటువంటి వారు, పాత జీవితం పూర్తిగా పోయింది అన్నవాడు, పాత జీవితం అసలు నాలో లేదు అన్నవారు చేతి ఎత్తండి. మీకు అర్థమైంది లేదు? నా క్రైస్తవ జీవితంలో, నా విశ్వాస జీవితంలో అసలు పాత జీవితమే లేదు, ఇప్పుడంతా క్రొత్త జీవితం ఉంది అన్నవాడు చేతులు ఎత్తండి. మీరందరూ పాత జీవితమేనా? అందరికీ మళ్ళీ బాప్తిసాలు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా అందరికీ మళ్ళీ బాప్తిసాలు ఇవ్వాల్సిందే. క్రొత్త జీవితం ఒకప్పుడు పొందారా లేదా? ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాడు చేతులు ఎత్తండి.
బల్ల కోసం కాదులే, మామూలుగా. ఎంతమంది? మరి మీరు అందరూ కొత్త జీవితం పొందలేదా? మరి మీరు కొత్త జీవితం లేదని ఎట్లా అంటున్నారు? నేను అన్నది అర్థమైంది లేదా? నేను ఆంధ్రాలోనే పుట్టి పెరిగాను, తెలంగాణలో సేవ చేస్తున్నా. నా భాష కొద్దిగా తెలంగాణ ఆంధ్ర మిక్స్డ్ అయ్యింది కాబట్టి మీరే అర్థం చేసుకుని, మీకు అర్థం కాలేదేమో. ఎవడైనా క్రీస్తునగా నూతన సృష్టి, కొత్త వాయువు. ఇప్పుడు కొత్త జీవితం కలిగిన వారు చేతులు ఎత్తమంటున్నా. క్రీస్తులో నాకు కొత్త జీవితం ఉంది అన్నవారు మీ తల కంటే పైగా చేతి ఎత్తి చూపించండి. ఆల్మోస్ట్ కొద్దిగా, అందరూ కాదు, కొద్దిగా ఇదిగో నాకు కొత్త జీవితం కలిగింది. సరే, కొత్త జీవితం లేని వారు చేతులు ఎత్తండి. ఇదేంటి అడ్డు ఎత్తరు ఇటు ఎత్తరు? ఏదో దేవునికి ఎరక, పెద్ద ఆయన జీవితం వస్తున్నాడు అంతా కూడా. సరే, నేను ఒక మాట చెప్పమంటారా? చేతులు ఎత్తారు, అందరు బట్టి వందనాలు, కొత్త సృష్టి ఉంది, దేవునికి వందనాలు. ఎత్తని వారు కూడా ఎత్తితే ఆయన ఏమంటాడో, నేను చెయ్యి ఎత్తనాలు కూడా చాలా మంది అంటారు. సరే, నేను ఒక మాట చెబుతా చూడండి. క్రొత్త సృష్టిగా చేయబడడం మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిచ్చేస్తా. టైం అయిపోయింది, నాకు ఇచ్చిన టైం కూడా. ఎగ్జాంపుల్ ఒకటే చెబుతా. కొత్త సృష్టి అంటే అర్థం ఏంటి? ఎవడైనా క్రీస్తునందు పాతవి పోయింది అంటే పాతవి లేక ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమైంది? నూతన సృష్టి, కొత్తగా అయ్యాం, అంతే కదా. కొత్తగా అవటం అంటే ఏంటి? ఒక నూతన మనసు, కొత్త మనసు మనకు వచ్చేసింది. పాతవి ఉండయా లేవన్నది ఇప్పుడు చెబుతా, బయట కొత్త ఇప్పుడు ఉండయా చెక్ చేసుకోండి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కూడా పిల్లోస్ అంత ఉండే. ఇప్పుడు పిల్లోస్ అంటే దిండులు, తల కింద పెట్టుకునే దిండులు అంతా. ఇప్పుడు చూస్తే బెడ్షీట్లు అంతా ఉంటుంది. ఏంటో చెప్పండి? ఏంటయ్యి? టీవీలు. ఒకప్పుడు ఎంత ఉండే? ఇంట్లోగా మన తల కింద పెట్టుకునే దిండులు అంత ఉండే. ఇప్పుడు చూస్తే ఇంటి వెనకాల పిల్లోస్ ఎంత ఉండే? బెడ్షీట్లు అంత ఉంటాయి. సినిమా హాలే మన ఇంట్లోకి వచ్చినట్టు ఉండే. పాత పోలా అది ఆరంభిస్తావు. సేవకుడు వస్తే ఏం చేస్తావు? అన్న ఏదైనా సంఘ పెద్ద వస్తే ఏం చేస్తావు? ఏదైనా పెద్దలు వస్తే వాక్యం చూడటానికి పెట్టాను అనుకోరు అన్న, వాక్యం చూడటానికి పెట్టా. మేము వాక్యం అయిన వాళ్ళు వెళ్ళిపోతాము. తర్వాత అసలు వచ్చింది 7 గంటలకు, 7:30కు, 8 గంటలకు, 9 గంటలకు నీకు టెన్షన్ పెట్టి మాకు టెన్షన్ పెట్టేది వచ్చింది. ఏంటిది? మీరు దాన్ని బట్టి టెన్షన్ పడి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని టెన్షన్ పెడతారు. ఏమని? ఆ టీవీలు, ఆ సీరియల్స్. ఎంతమంది ఇక్కడ సీరియల్ చూడాలి? క్రైస్తవులుగా నూతన సృష్టిగా చేయబడిన వారు ఉన్నారో చేతులెత్తండి. నేను నూతన సృష్టిగా చేయబడి ఇప్పటి వరకు నేను సీరియల్ చూడలేదు, సినిమాలు చూడలేదు, చేతులెత్తండి. ఇక్కడ ఎత్తే చెయ్యి ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు. నేరుగా చూసేది ఎవరు చూస్తున్నారు? ఆకాశం నుండి చూస్తున్నాడు ఆయన. నువ్వు చూస్తున్నావు లేదో, ఏదో ప్రజల మధ్యలో చేయొద్దని ఎత్తద్దు. ఎత్తితే తీర్పులోకి వస్తావు. నిజమైన తప్పులు ఒప్పుకుంటే క్షమాపణ ఉంది. అతిక్రమము దాచిపెట్టి వాడు వర్తనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కడిచిరాని పొందుతాడని బైబిల్ హెచ్చరిస్తుంది. అర్థమవుతుందండి? ఈరోజు ఎంతమంది పాత జీవితం మళ్ళా కొనసాగించే వాళ్ళు ఉన్నారు. ప్రాచీన పురుషుల్ని బయటికి తీసుకొస్తున్న వారు ఉన్నారు. బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? మనలో ఉన్న ప్రతి జీవితము, ప్రతి ప్రాచీన పురుషుని ప్రతి ప్రాచీన పురుషుడి కొరకు ఆయన సిలువే పడి తనంతటి తాను ప్రాణం పెడుతూ వచ్చాడు. అర్థమవుతుందండి? నూతన సృష్టిగా చేయటం కొరకు. ఇంకా టీవీ అయిపోయింది, ఇంకా చాలా మంది. కానీ ఒక మాట చెబుతా, కోపాలు, ద్వేషాలు, అసూయలు, అహంకారాలు, గర్వాలు, మోసము, అబద్ధాలు, వ్యభిచారపు తలంపులు, పక్కనోడిది అది ఇది లాక్కునే గుణము ఎన్నుండవు. ఆశించే గుణాలు ఏమీ లేవు. ఒకప్పుడు ఇవన్నీ ఉండయా లేవా? చెప్పండి. ఉన్నాయి అన్నవాడు చేతులు ఎత్తండి. నాలో ఒకప్పుడు ఇవన్నీ ఉండయి అన్నవాడు. నాకైతే ఉండయి. అది ఇక మీకు అందరికి లేవన్నమాట. ఒకప్పుడు అంటే మీరు యేసు ప్రభు మీ కోసం సిలువ వేయబడింది కూడా మీ అందరికి మీరే వేసేసుకున్నారు సిలువ కూడా. అదవుతుందండి. ఒకప్పుడు ఇవన్నీ ఉండే. వాటిని తీసేసి ఒక క్రొత్త వాడిగా, ఒక క్రొత్త ధనంలో, ఒక క్రొత్త విధానంలో తీసుకురావడం కొరకు ఆయన తనంతటి తాను ప్రాణం పెడుతూ వచ్చాడు. ఎలాగో మోషే ప్రత్యక్ష గుడారంలో కానీ మోషే కొండెక్కినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడినప్పుడు మోషే యొక్క ముఖ కాంతి ఎలా తేజస్గా వచ్చిందో అప్పుడు వరకు చూసిన మోషే వేరు, అప్పుడు ప్రజలు చూస్తున్న మోషే వేరు. ఎంత తేజస్సు వచ్చిందో, ఎంత ఘనమైన విధానం వచ్చిందో అంత తేజస్సులకు ప్రభు రక్తం ద్వారా తనంతట తాను ప్రాణం పెట్టి మనం తీసుకొస్తూ వచ్చాడు. తాను ప్రాణం పెట్టి నాతో ప్రాణం పెడుతున్నా అన్నాడు. ఎందుకొరకు? మనల్ని నూతన సృష్టిగా. ఇంకా చాలా మంది ఇక్కడ పాత సృష్టిలేండి. ఇప్పుడు ఆరాధన చేస్తారు. ప్రభువా, ఒకప్పుడు నేను పాత సృష్టిని ప్రభువా, నన్ను నూతన సృష్టిగా చేసే ప్రభువా, నూతన ఆత్మనిచ్చే ప్రభు అని. కానీ ఉండాల్సింది లోపలే ఉండిద్ది.
చేసుకో, 1 నిమిషమే గారు 2 నిమిషాలుగా ఆరాధన చేసుకునేది. మళ్ళీ తర్వాత బయటకు వస్తానే ఉండిద్ది. నా అంతలో నేను ప్రాణం పెడుతున్నాను ఎందుకన్నాడు? మనల్ని నూతన సృష్టిగా చేయడానికి. ప్రాచీన పురుషుల్ని చంపేసి, మనలో ఉన్న ప్రాచీన పురుషుని చంపేసి నూతన సృష్టిగా చేయడానికి. కానీ ఇంకా మన క్రైస్తవ జీవితాలు, ఇంకా మన విశ్వాస జీవితాలు, దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము ఏ రీతిలో ప్రభుని ఆరాధించబోతున్నాం? నూతన సృష్టిగానా పాతవా? ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా చేయత్తమంటే ఎత్తుతున్నారు, దేనికన్నా కానీ చేయత్తన ఉన్నారు, ఎత్తున కూడా ఉంటారు. సరే, దేనికి ఎత్తారో దేనికి ఎత్తలేదో కూడా మీకే తెలుసు. కాబట్టి ఒకటి, దారి తప్పిపోయిన మనల్ని తిరిగి సంఘంలో చేర్చడం కొరకు తనంతా తను ప్రాణం పెట్టాడు. 2, పాపంలో ఉంటూ పాపంలో పుట్టి పాపంలో కొరులుతున్న మనకి ఆ పాపం నుంచి విడిపించి పరిశుద్ధపరచడానికి తనంతా తను ప్రాణం పెట్టాడు. 3, దేనికి? శుద్ధ హృదయం కలుగజేయడానికి తనంతా తను ప్రాణం పెట్టాడు. 4, స్థిరత్వం ఇవ్వటానికి, స్థిరమైన మనసుని ఇవ్వటానికి తనంతా తను ప్రాణం పెట్టాడు. 5, ఒక నూతన సృష్టిగా చేసి నూతనమైన ఆత్మని మనకి ఇవ్వటం కొరకు తనంతటి తాను ప్రాణం పెట్టాడు. ప్రియులారా, ఆయన నా అంతా నేను ప్రాణం పెడుతున్నాను, తిరిగి దాన్ని తీసుకోగలన్నాడు. ఎందుకు పెట్టాడు? 5 విషయాలు చూసాం. ఈ 5 అంతల అనుభవాలు పెట్టి ప్రభుని ఆరాధించేద్దాం. అటు ఆరాధన మనం చేయనట్లు ఈ తనంతటి తాను ప్రాణం పెట్టి మనల్ని ఈ 5 అంతల అనుభవంలో తీసుకొచ్చిన ప్రభుని ఆరాధించేద్దాం. అటు ఆరాధించినట్టు ప్రభు మన సహాయం చేయను కాక. ఆమేన్.